చర్మనాలు పక్కిల పాలకొల్లు నియోజకవర్గంలో గౌడ సెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణం అనేది ఈనాటిది కాదు. నేను 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ రోజు ఏదైతే ఈ యొక్క స్థలానికి సంబంధించి ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీ మరి యొక్క సెట్టిబలిజ గౌడ పెద్దలతో కలిసి ఆ స్థలానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఏదైతే ఆ రోజు ₹1 కోటి మొదటి విడతగా, రెండో విడతగా ఒక 50 లక్షల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేశాం. మరి అందులో కొంత మొత్తం నిధులు ఖర్చు పెట్టి ఒక ఫస్ట్ స్లాబ్ వరకు అవి మరి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిధులు నిలిచిపోయినటువంటి స్థితిలో మరి గతంలో నేను కూడా ప్రత్యేకంగా హామీ ఇవ్వడంతో పాటు ఏదైతే నారా లోకేష్ బాబు గారి పాదయాత్రలో కూడా ఈ గౌడ సెట్టిబలిజ భవనం రేపు అధికారంలోకి వచ్చినట్టునే నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి మరి ఏదైతే మొన్ననే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ గౌడ సెట్టిబలిజ భవనం నిర్మాణాన్ని మనం పూర్తి చేయాలని ఆయన దృష్టిలో పెట్టినప్పుడు ఒక ₹3 కోట్ల వరకు కూడా ఆయన నిధులాడడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేసి పంపించమని చెప్పేసి కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి సీఎం ఆఫీస్ నుంచి కూడా సర్క్యులర్ రావడం జరిగింది. దాని మీద అధికారులు కూడా ఆ ₹3 కోట్ల కూడా ఎస్టిమేషన్ వేసి పంపించడం జరుగుతుంది. ఏదేమైనా అంటే ఇప్పుడు నిధుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క గౌడ సెట్టిబలిజ భవన నిర్మాణం ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి విధంగా మరి ఎంత లోటు ఉన్నప్పటికీ కూడా, ఎంత అప్పు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏదో ఒక రూపేణ స్టెప్ బై స్టెప్ ఆ నిధులు తీసుకొచ్చి దీన్ని త్వరితగతంగా పూర్తి చేసి ఆ గౌడ సెట్టిబలిజ కళ్యాణ మండపం ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారి స్వప్నం ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి విధంగా దాన్ని ప్రారంభించుకునేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.